దేవుని మాటలు నిరాశలను తొలగించి జీవపు మాటలు. మరి దేవుడు పిలిచిన వ్యక్తుల్లో పాత నిబంధన నుండి ఒక నలుగురును, అలాగే క్రొత్త నిబంధన నుండి ఒక ముగ్గురిని ధ్యానించినాం. అబ్రహామా, మరి సమూయేలు, మోషే, మరి యాకోబు. ఇంకా క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు మార్తా, సీమోను, ఇంకా సౌలా. దేవుని స్తోత్రం. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. దేవుని స్వరము అన్నప్పుడు మనము అది గొప్ప బలమైన స్వరమని, మహాత్మ్యము గల స్వరమని, అద్భుతములతో ఆశ్చర్య కార్యములతో మరి నిండి ఉన్న స్వరమని, అది ఏదైనా ఎంతైనా చేయగలదని ఆ స్వరము మరి గొప్ప స్వరమని, ఆ స్వరమును వినాలని నీకు ఒక ఆశ ఉండాలి. ఉదయకాలము మరి ఒక పాట మేము ప్రసంగం అయిన తర్వాత పాడినాం. మరి నీ స్వరము నాకు వినిపించు ప్రభువా, నీ స్వరం నాకు వినిపించు ప్రభువా, నీ స్వరం నాకు వినిపించు ప్రభువా, నీ వాక్యం నాకు నేర్పించు ప్రభువా. ఉదయాన్నే లేచి నీ స్వరం కొరకు నేను కనిపెట్టడానికి, ఎందుకంటే నీ స్వరము వింటే నాకు దినమంతటి కొరకు నన్ను ఆ స్వరము సిద్ధపరిచి కాపాడుతుంది. మరి నీ స్వరము విని నేను నా మార్గాన్ని సరి చేసుకుంటాను. నువ్వు నాకు స్వరం వినిపించకుంటే నా బ్రతుకు మరి దారి తప్పిపోతాను. వాక్యంలో ఉంది కదా, నా గొర్రెలు నా స్వరము వింటాయి, వాటిని నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. స్వరం లేకుంటే నువ్వు ఎలా వెంబడిస్తావు? దేవుడు తన స్వరాన్ని విశ్వాసులకు వినిపిస్తూ ఉంటాడు. ఆయన కాపరిగా ముందు నడుస్తాడు. గొర్రెలుగా మనం ఆయన స్వరం విని ఆయనను వెంబడిస్తున్నాం. మరి ఇంకా భయము, భీతి, తుఫాను లాంటి సమస్యలు నీకు ఎదురైనప్పుడు దేవుని స్వరము మరి నీకు ఆ భయాన్ని ఇస్తుంది. శిష్యులు ఒక నావలో ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు గొప్ప తుఫాను ఎదురైంది. వెంటనే యేసయ్యను తట్టి లేపుతున్నారు. బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? లేవు, మేము నశించిపోతున్నామని వారు ప్రభువును తట్టి లేపుతున్నారు. మన జీవితాల్లో కూడా ఇలాంటి తుఫాన్లు ఎదురైనప్పుడు వెంటనే ఉపవాసము, ప్రార్థన, అయ్యా మేము నశించిపోతున్నాం, మా బిడ్డలు పాడైపోతున్నారు, లేవు, మా కుటుంబాన్ని కాపాడని మనం మొరపెడుతున్నాం. వెంటనే యేసయ్య లేచి, ఆనాడు నావలో ఉన్న ప్రభువు లేచి ఏం చేస్తున్నాడు? తుఫాను, గాలిని, సముద్రాన్ని గతించగానే సముద్రము అణిగి మిక్కిలి నిమ్మళమైపోయిందంట. దేవునికి స్తోత్రం. అంటే ఆయన స్వరము అంత శక్తి గలది. ప్రకృతి మీద కూడా అధికారం గలది దేవుని స్వరం. యేసయ్య స్వరం వినిపిస్తే చాలు, తుఫాను ఆగిపోతుంది, సముద్రం నిమ్మళిస్తుంది, నీ భయం, నీ భీతి ఇదంతా తొలగిపోతుంది. అందుకే భయభీతుల్లో, తుఫాన్లో దేవుని స్వరమును వినాలని, ఆ స్వరమే నీకు శాంతి, సమాధానము ఇస్తుందని నీకు అర్థం కావాలి. నాతో మాట్లాడు ప్రభు అని ఇంతకుముందు ఒక పాట పాడినారు కదా. అవును, దేవుడు మాట్లాడాలి. మనిషి మాట కొరకు ఎదురు చూస్తాం. మనిషి ఏమంటారు, వారి ఆలోచనలు వెతకడం కాదు, నువ్వు దేవుని స్వరం కొరకు ఎదురు చూడాలి. నీ జీవితంలో అడుగడుగున ఒకని నడత యెహోవా వలన ఏమవుతుంది? స్థిరపరచబడుతుంది. ఆయన స్వరము నీకు ఇస్తాడు. నువ్వేం చేయాలి, ఎటు తిరగాలి, ఇవన్నీ కూడా దేవుడు తన స్వరం ఇచ్చి నిన్ను నడిపిస్తాడు. నువ్వు మాట్లాడు దేవా, నాతో మాట్లాడు దేవా. అలనాడు నువ్వు భక్తులతో మాట్లాడినావు, ఈనాడు నాతో నువ్వు మాట్లాడమని నువ్వు ప్రార్థన చేయాలి. మరి వేరే ఏ మతంలో కూడా ఇలాగ దేవుడు మాట్లాడతాడని లేదు కదా. మోకరించి ప్రార్థన చేసి నాతో మాట్లాడయ్యా అని మనం ఏ మార్గంలో చూడడం లేదు, ఓన్లీ క్రైస్తవ మార్గంలోనే. ఎందుకంటే యేసు జీవం గల దేవుడు, ఆయనే మాట్లాడగలడు కదా. మరి వేరే దేవుళ్ళు ఉన్నారు, ముక్కులుండి వాసన చూడదు, నోరుండి మాట్లాడదు, కానీ చెవులుండి వినదట. కానీ మనము ప్రభువులో విశ్వాసం ఉంచుతున్నాం, ఆయన మాట్లాడగలడు, వినగలడు. అందుకే మనము దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి, దేవుని మాటలు మనం వినడం కూడా నేర్చుకోవాలి. నీ స్వరం నాకు వినిపించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. మరి శ్రమల ద్వారా దేవుని స్వరము మనం వింటున్నాము. మరి చక్కని మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అనే పాట ఉదయకాలం పాడినాం. దేవుడు తన స్వరాన్ని మరి ఎంత గంభీరమైంది దేవుని స్వరము అని అంటే మీకు 29వ కీర్తనలో
గంభీరమైన దేవుని స్వరం గురించి ఉన్న వివరణ మీరు చూస్తారు. కీర్తనలు 29 మనం ధ్యానించబోతున్నాము. ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన 29. ఇది దేవుని యొక్క గొప్ప స్వరం గురించి ఉన్న వివరణ. వాట్ ఈస్ గాడ్, హూ ఈస్ గాడ్, హౌ మచ్ గాడ్ కెన్ డూ, వాట్ ఈస్ హిస్ పవర్, మెజెస్టీ, ఆయన మహాత్మ్యం ఏంటి, ఆయన ఎంత గొప్ప దేవుడని, ఆయన ఏమై ఉన్నాడని, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే ఇంకా దేనికి భయపడం. అందుకే 1000 నామములు దేవుని ఆ గుణాతిశయములను ప్రచురము చేసినాము 1000 నామాల ద్వారా లోకానికి. ఆ నామములు నువ్వు ఎత్తిపట్టి ప్రార్థన చేసి స్తుతించినప్పుడు నీకున్న భయము పారిపోతుంది, సమస్య తొలగిపోతుంది, చీకటి చింతలు కూడా ఏమైపోతుంది, హరించిపోతుంది. దేవునికి స్తోత్రం. యూ షుడ్ నో హూ గాడ్ ఈస్. దేవుడు ఎవరని వివరించేదే ఈ నామములు, అంటే దేవుని బిరుదులు. ఆయన ఎలాంటి వాడు, నువ్వు ఆయన గొప్ప దేవుడమని ఆరాధిస్తున్నావు. ఈరోజు ఆరాధనకు వచ్చినావు, ఉదయం వచ్చినారు కొంతమంది, సాయంకాలం కొంతమంది వచ్చినారు. ఆరాధన అన్నప్పుడు మనము ఏదో దేవునికి ప్రార్థన చేసి అడుక్కోవడానికి రాలేదు. దానికి వారమంతా ఎన్నో ప్రార్థనా కూడికలు ఉన్నాయి. కానీ మనము ఆరాధన చేయడానికి ఆదివారాన్ని కేటాయించుకున్నాం. ఇట్స్ కాల్డ్ ద డే ఆఫ్ ద లార్డ్, అంటే దేవుని దినం ఇది. ఈరోజు మనము ఉదయం వస్తున్నాం, సాయంకాలం వస్తున్నాం. ఎవరిని మహిమపరచడానికి వస్తున్నాం? దేవుని మహిమపరచడానికి వస్తున్నాం. హల్లెలూయా. చాలామంది పాటలకు రారు, ఆరాధించడానికి ఆ సమయంలో ఇక్కడ ఉండరు. వారు పొందుకోలేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఆరాధించాలి, నువ్వు నోరెత్తి పాడాలి, ఆయన నామాన్ని కీర్తించాలి, ఆయన ఘనపరచాలి కదా. ఆ సమయం నువ్వు వాడుకోవాలి. ఏమి ఇచ్చి ఆయన రుణము తీర్చుకుంటావు, ఏమి తీసుకుని ఆయన సన్నిధికి నువ్వు రాగలవు. ఆయనేది కదా సమస్తం. కాబట్టి ఆయన నీ జిహ్వ ఫలాన్ని కోరుతున్నాడట. నువ్వు నోరు తెరిచి ఆయనను మహిమపరచాలని ఆయన ఆశిస్తున్నాడట. అందుకే వాక్యంలో ఉంది, ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద నేను ఆసీనుడై ఉంటాను. హల్లెలూయా. కనుక ఈ కీర్తన దేవుని యొక్క మహిమ, ప్రభావము, మహాత్మ్యము, శక్తిని బయలుపరిచే ఈ కీర్తన. ఇది కంఠపాఠంగా మీరు నేర్చుకోగలిగితే మీకు చాలా దీవెనకరంగా ఉంటుంది. ట్రై టు లెర్న్ ఇట్ బై హార్ట్. ఎందుకంటే నీకు సమస్య ఎదురినప్పుడు 29వ కీర్తనను ధ్యానించాలి, వల్లించాలి. ఎందుకంటే సాతాను శక్తులు కానీ, బలహీనపరచు తలంపులు కానీ అవి భూమట్టసం అయిపోతుంది, అణిగిపోతుంది. ఎందుకంటే దేవుడు అంత గొప్పవాడని, అంత శక్తిగలవాడని ఈ కీర్తన మనకు నేర్పిస్తుంది. నేను కనలేక ప్రయాసపడి, డాక్టర్లు అంటారు మా వల్ల కాదు, ఆపరేషన్ చేద్దామంటే బీపీ హై ఉంది, లో ఉంది, షుగర్ ఉంది, ఇలాంటి సమస్యలకు నేను చాలామంది స్త్రీలు ఇక్కడ ఫోన్ చేసినప్పుడు ఈ 29వ కీర్తనలో ఉన్న 9వ వచనం రాయమని చెప్తాను. యు రైట్ ఇట్ 1000 times. అంతలోగా ఆశ్చర్యం ఏంటంటే నేను ఎవరెవరితో చెప్పినానో అందరికీ సుఖప్రసవం, నార్మల్ డెలివరీ జరిగిందండి. దేవునికి స్తోత్రం. ఇదేంటంటే 29వ వచనం, యెహోవా స్వరము లేళ్లను ఈనచి, అంటే దెర్ ఇస్ క్రియేటివ్ పవర్ ఇన్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడు స్వరం విడుదల చేసినప్పుడు అక్కడ ఒక మరి సృజనాత్మకమైన శక్తిని చూస్తున్నాం. లేళ్ళు ఈనతాయాడు, సృష్టి చిగురిస్తుందట, స్త్రీలు ప్రసవిస్తున్నారు. అంటే ఆయన స్వరం అంత ప్రభావం గలదని మనం నేర్చుకుంటున్నాం. ఇది మణెమ్మ అనే సహోదరి, ప్రేయర్ వారియర్. ఆమె బిడ్డ కనడం లేదు, 10 నెలలు దాటిపోతుందట. ఫుల్ టర్మ్ దాటిపోయింది, డేట్ కూడా అయిపోయి 2-3 వారాలైనా కనడం లేదు, నొప్పులు రావడం లేదు. డాక్టర్స్ అంటున్నారు మరి సిజేరియన్ చేయాలి, అడ్మిట్ చేయమన్నప్పుడు మాకు ప్రార్థన చేసిన. ఆ రోజు తల్లుల దినం, తల్లులందరూ 300-400 మంది తల్లులందరూ మేము కలిసి మరి వినిత అనే అమ్మాయి సుఖమైన కాన్పు కొరకు ప్రార్థన చేసినాం. ఎందుకంటే 3rd డెలివరీ కాబట్టి ఇండ్యూస్డ్ లేబర్ ఎక్కువ ఇవ్వరు. అది కొన్నిసార్లు యూట్రస్ కూడా ఎక్స్పెల్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి వారు చాలా కేర్ఫుల్గా ఉంటారు. అనెస్థీషియా కానీ ఇండ్యూస్డ్ లేబర్ కానీ చేయరు. జాగ్రత్తగా నార్మల్ డెలివరీ కొరకు ఎదురు చూస్తారు, లేకుంటే సిజేరియన్ చేస్తారు. అట్టి పరిస్థితిలో వారు చాలా ఆందోళనలో ఉన్నప్పుడు సాయంకాలం 4 గంటలకు సిజేరియన్ సెక్షన్ అని అంత అరేంజ్ చేసినారు, అంత ప్రిపేర్ చేసినారు. ఉదయం 11 గంటలకు ఇక్కడ తెలియజేసినారు, అమ్మ ప్రార్థన చేయాలి, నా బిడ్డ మరి సుఖమైన కాన్పుకర్ ప్రార్థించమన్నప్పుడు నేను తల్లుల ప్రార్థనలో చాలా శక్తి ఉంటుందని ఒకసారి కూడా దేవుడు రుచి చూచి తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. తల్లులందరం, మేము పిల్లలు కలిగిన తల్లులు కదా, ఆ తల్లులందరూ కలిసి 300కు పైగా ఉన్నారు, నియర్లీ 400 బయట కూడా కూర్చున్నారు. అందరం కలిసి వినిత ఒక సుఖమైన కాన్పు కొరకు ప్రార్థన చేసినాము. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించినాము, యెహోవా స్వరము
లేళ్లను ఈయన చేస్తుంది అని ప్రార్థన చేసిన వెంటనే మరి తల్లి ఎటో అటు పోతుందన్నమాట. అవి ఇవి సామాన్లు సరి చేసుకోవడానికి పోతున్నాం. అంతలో ఈమె డాక్టర్ దగ్గర పోయింది కలవడానికి. అంతలో కనేసిందండి. కనేసింది. మేము ప్రార్థన ముగించేలోగా ఆమె కాన్పు అయిపోయింది. నార్మల్ డెలివరీ. దాదాపు 4 కిలోల బరువు ఉన్న బాబును ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించింది. ఇలాంటి మహిమ కార్యాలు ఎన్నో మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని స్వరాన్ని నీవు లక్ష్య పెడుతున్నావు, దేవుని మాటకు విధేయుడు అవుతున్నావు, విధేయురాలు అవుతున్నావు, నమ్ముతున్నావు. నమ్మాలి, దేవుని మాట నమ్మాలి. మార్తతో అంటాడు కదా, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్మకుంటే ఏం చూడవు, నమ్మాలి. ఎందుకంటే దేవుని స్వరం అంత గంభీరమైంది. నా సమస్యకు పరిష్కారము దేవుని స్వరం అని నమ్మాలి. అలాంటి అద్భుతాలు మనం ఎన్నో చూసినాం ఈ పరిచర్యలు. కనుక ఈ మాటలో, ఈ కీర్తనలో దేవుని స్వరం యొక్క గొప్పతనాన్ని దావీదు భక్తుడు ఆత్మవశుడై ఆయన అనుభవం ద్వారా వివరిస్తూ ఉన్నాడు. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. అంటే దేవుని స్తుతించుడి, దేవునికి చెందవలసిన మహిమను ఆరోపించుడి అనే ఒక ఆదేశం అన్నమాట ఇక్కడ. యూ హ్యావ్ టు ప్రైజ్ గాడ్, గివ్ గ్లోరీ టు గాడ్, ఎగ్జాల్ట్ హిజ్ నేమ్. అంటే దేవుని ఎప్పుడు మహిమపరచాలి. సాక్ష్యము చెప్పేవారు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? మహిమపరుస్తున్నారు. దేవుని కార్యాలు ప్రజల్లో వివరించేవారు దేవుని గొప్పతనాన్ని చాటిస్తున్నారు. ఇక్కడ ఆదేశం ఏంటంటే దేవునికి స్తుతులు చెల్లించాలి, ఆయన నామానికి చెందవలసిన ప్రభావమును మీరు ఆయనకు ఆరోపించాలి. ఇట్స్ అ కమాండ్. ఎందుకంటే ఆయన గొప్పవాడు. వెన్ యూ నో హౌ గ్రేట్ గాడ్ ఈస్, దేవుడు ఎంత గొప్పవాడని నీ హృదయంలో నువ్వు విశ్వసిస్తే ఇక స్తుతించడం నీకు ఆయాసకరంగా ప్రయాసంగా ఉండదు. నీ హృదయం అనే గిన్నె నిండి నోటి ద్వారా ఏమొస్తుంది? స్తుతులు వచ్చేస్తుంది. స్తుతులు దేవా, స్తోత్రం నాయన, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుడు చేసిన మేలు, దేవుని గొప్పతనాన్ని నువ్వు ధ్యానించినప్పుడు స్వాభావికంగానే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావు. మరి ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. ప్రతిష్ఠితములైన ఆభరణాలు ధరించుకొని ఆయన సన్నిధిలో మీరు సాగిలపడండి. ఏంటి ప్రతిష్ఠితములైన ఆభరణాలు ధరించుకొని ఆయన సన్నిధిలో మరి సాగిలపడాలంటే ఉన్న బంగారం అంతా మెడకు తగిలించుకొని, లేకుంటే ఉంగరాలు పెట్టుకొని, లేకుంటే వడ్డాణం పెట్టుకొని, లేకుంటే ఈ కర్ణభూషాలన్నీ పెట్టుకొని, ఇవన్నీ పెట్టుకొని దేవుని సన్నిధికి రావాలని అర్థం కాదు. ప్రతిష్ఠితమైన ఆభరణాలంటే పవిత్రత అనే అలంకారముతో నువ్వేం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా చెప్పండి. ఆ పవిత్రతనే నీకు ఆభరణం అన్నమాట. నీ దేవుడే నీకు భూషణం కదా. మరి ఇంకో దగ్గర ఉంది, దయను సత్యము నీ మెడకు ఏముండాలి? హారములా ఉండాలి. పవిత్రత అనేది పరిశుద్ధ అలంకారం. పరిశుద్ధాలంకారములతో ఆయన సన్నిధికి మనం వస్తున్నాం. చూడండి, దేవుని ఆరాధించేవారు చాలా తేటగా ఉండాలి. ఏ వేషం వేసుకొని మనం దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడేమో మరి నీవు చేసే ఆరాధన అంగీకరిస్తాడా? అంటాడు కదా, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించాలి. వారిలో సత్యం ఉండాలి. వారు పైకి డంబముగా ప్రవర్తించేవారుగా ఉండొద్దు. దెర్ షుడ్ బి స్పిరిట్ అండ్ దెర్ షుడ్ బి ట్రూత్ ఇన్ యువర్ వర్షిప్. చూడండి, దేవుని సన్నిధిలో అబద్ధికులు కానీ డాంబికులు కానీ నిలువలేరు అని వాక్యంలో ఉంది. 5వ కీర్తన 5వ వచనం చూడండి, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయువారు నీకు అసహ్యులు, అబద్ధమాడువారు నీవు నశింపజేయదు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. డంబము చూపేవారు, అబద్ధమాడేవారు, గర్విష్ఠులు, అహంకారులు, వారు అందరికంటే గొప్పవారని ఎంచుకున్నవారు, ఇతరులను తక్కువ చూపు చూసేవారు, ఇతరులను అణిచివేయడానికి ప్రయత్నించేవారు దేవుని సన్నిధిలో ఎక్కువ కాలం నిలవలేరని వాక్యం సెలవిస్తుంది. శుద్ధ హృదయంతో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. పవిత్రమైన చేతులు ఆయన తట్టు ఎత్తాలి. నీ హృదయంలో సత్యం ఉండాలి. ఆత్మతో ఆయనను ఆరాధించాలి. అవి నీకు ఆభరణాలుగా ఉంది. ప్రతిష్ఠితములకు ఆభరణముల చేత నువ్వు ఆయన ఎదుట సాగిలపడాలి. అంటే పవిత్రత అనే అలంకారము నీకు ఉండాలి. చూడండి, సాధువైనట్టియు మృదువైనట్టియు అక్షయ అలంకారముతో మీరు ధరించుకోవాలని 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. సాధువైనట్టియు మృదువైనట్టియు అక్షయాలంకారం అంటే క్షయింపని అలంకారం. మనము ఇత్తడి, ఇనుము, బంగారం ఎలాంటివైనా ఆభరణాలు వేస్తే తుప్పు పట్టిపోతుంది, కానీ
ఇప్పుడు నశించని ఒక ఆభరణం పేరు 1 పేతురు 3:4 ఉంది. అది సాధువైనట్టియో మృదువైనట్టియో అక్షయ అలంకారము, క్షయింపని అలంకారం మీరు ధరించుకోవాలి. అంటే నాకు అనిపించింది దేవుని సన్నిధిలో ఎంత సాధువుగా ఉండాలి, ఎంత మృదువుగా ఉండాలి. ఇంతకుముందు అక్కగారు ఒక మాట చదివినారు కదా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. క్రీస్తును ఆరాధించేటప్పుడు క్రీస్తును పోలి ఉండాలి. ఆయన మనస్సుతో ఆయనను ఆరాధించాలి. అందుకే డంబము చూపేవారు, గర్విష్ఠులు, అహంకారులు, అబద్ధమాడేవారు, ఇతరులకు హాని చేసేవారు ఆయన సన్నిధిలో నిలవలేరు. దే కెనాట్ కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఎవరు తరమకుండానే దుష్టులు పారిపోతారట. వారు ఎక్కడ వస్తారు దేవుని సన్నిధి? వారిలో గర్వము, వారిలో నా పాపమే దేవునికి వారిని దూరం చేస్తుంది, వారు రాలేరు. అందుకే వాక్యంలో నువ్వు ప్రతిష్ఠితములైన ఆభరణాలంటే సత్యము, ఆత్మ, సాధువైనట్టు మృదువైనట్టు పరిశుద్ధమైన అలంకారాలను ధరించుకొని దేవుని సన్నిధిలో సాగిలపడాలి, ఆయనను ఘనపరచాలని అర్థం. 3 చూడండి, యెహోవా స్వరం గురించి ఇప్పుడు 3 నుండి కింది 10 వచనాల వరకు మరి దేవుని స్వరం ఎంత ప్రభావం గలది అని వివరిస్తున్నాడు. 11వ వచనంలో చాలా మంచి మాట. నేను చాలా సంవత్సరాల నుండి ప్రార్థనలో ఇది ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాను. దేవా, నీ ప్రజలకు నువ్వు బలం అనుగ్రహిస్తావు, నీ ప్రజలకు సమాధానము కలగజేస్తావు. ఇది మంచి వాగ్దానం. 3 నుండి 10 వరకు దేవుని స్వరం ఎలాంటిది, దేవుడు ఎలాంటి వాడంటే నువ్వు ఆరాధిస్తున్నావు. ఆయన స్వరాన్ని వివరించే ఈ వచనాలు చూడండి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. అంటే మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించున్నాడు. జలములైనా మరి జనములైనా పర్వతాలైనా సృష్టి యావత్తు కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నది. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ గాడ్స్ కంట్రోల్. ఆయన ఉరుముధ్వని చేస్తే అవన్నీ కూడా మరి వణుకుతున్నాయి అని ఒక చోట, కరిగిపోతుందని మరి ఒక చోట, మైనము వలె అవి కరుగుతున్నాయని మరి ఒక చోట. ఇలా అంటే దేవుడు ఉరుముధ్వని చేస్తే చాలు ప్రకృతి యావత్తు కదిలిపోతుందని మనకు అర్థమవుతుంది. అంటే మన దేవుడు జీవము గల దేవుడై ఉన్నాడని ఆ వాక్యం నుండి మనము నేర్చుకుంటున్నాం. మీరు జనములు విగ్రహములను మరి పూజిస్తున్నారు, వట్టి మాయా స్వరూపులను ఆరాధిస్తున్నారు, జీవం లేని దేవతలను వారు ఆరాధిస్తున్నారు. దినవృత్తాంతములు 16:26 ఈ మాట ఉంది. జనములు దేవతలన్నీ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ వైశల్యమును సృజించినాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆరాధించినప్పుడు నీకు ఆ యొక్క జ్ఞానం ఉండాలి. నువ్వు సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నిర్మించిన వాడు, నీకు రూపు ఏర్పరిచిన వాడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, గొప్ప సర్వశక్తి గల దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు అనే జ్ఞానం ఉంటే నువ్వు ఎంతగానో మరి దేవుని సన్నిధిలో ఆరాధన చేయగలవు. ఇక్కడ 20 వృత్తాంతములు 16:27 ఒక మాట ఉంది. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉంది, బలమును సౌందర్యమును ఆయన సన్నిధిలో ఉన్నది. ఆయన సన్నిధిలో ఆరాధన చేస్తే మనకేమొస్తుంది? బలం, ఘనత, ప్రభావం, సౌందర్యం ఇవన్నీ కూడా మనకు లభిస్తుంది. అంటే గొప్ప దేవుడు, ఆయన ఉరుములతో మాట్లాడతాడు, ఆయన గంభీరమైన స్వరము వినిపిస్తాడు అని 3వ వచనంలో ఉంది. జలముల మీద ఆయన స్వరం వినబడుతుంది. ఆయన ఆజ్ఞ ఇస్తే తుఫాను పడుతుంది, ఆయన ఆజ్ఞ ఇస్తే తుఫాను అణిగిపోతుంది, ఆయన ఆజ్ఞ ఇస్తే మరి సముద్రము సరిహద్దులు దాటి వచ్చేస్తుంది, దాన్ని అంటాం సునామీ అని. మరి ఆయన ఆజ్ఞ ఇస్తే ఆ సునామీ వెనుకకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్. ఆయన ఆధీనంలోనే ఇవన్నీ కూడా సృష్టి యావత్తున్నదన్నమాట. అందుకే మనం విశ్వాసం దేనికి భయపడ, మనకు భయం లేదు. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, అన్నింటినీ తన అదుపులో ఉంచుకునేవాడు, అన్నింటి మీద ఆధిపత్యం గల దేవుడు నీ హృదయంలో నివసిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే నీకు భయం లేదు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదని 46వ కీర్తనలో ఈ మాట మరి మనం చూస్తున్నాం. 5వ వచనం, 46వ కీర్తన 5వ, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. 6వ వచనం చూడండి. జనములు ఘోషించున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. భూమి కరిగిపోతుందట దేవుడు ఒక్కసారి ఉరిమినాడు అంటే. అందుకే యోబు తన గ్రంథంలో యోబు 37 మీరు
చూడండి, దేవుడు గర్జించినప్పుడు ఎలాగుంటుంది. 37 యోబు గ్రంథం మొదటి నుండి నేను చదువుతున్నాను. దీనిని బట్టి నా హృదయము వణుకుచున్నది, దాని స్థలంలో నుండి అది కదిలింపబడుచున్నది. ఆయన స్వరగర్జనమును వినుడి, ఆయన నోట నుండి బయలువెళ్ళు ధ్వని ఆలకించుడి. ఆకాశ వైశల్యం అంతటి క్రింద ఆయన దాన్ని వినిపించును, భూమి అంతముల వరకు తన మెరుపును కనబడజేయును. దాని తర్వాత ఉరుము ధ్వని గర్జించును, ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. మరి ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు. 5వ వచనం చూడండి, దేవుడు ఆశ్చర్యంగా ఉరుము ధ్వని చే మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన ఉరుము ధ్వని చేస్తారు. శత్రువుల గురించి భయపడతాం, మనకు హాని చేసే వ్యక్తుల గురించి దేవుని బిడ్డలు విశ్వాసులు ఏనాడు భయపడకూడదు. ఎందుకంటే నీ పక్షమందు ఉన్నవాడు చాలా గొప్ప దేవుడు. యుద్ధము ఆయనదే, పగ తీర్చడం ఆయన పని, ప్రతీకారము చేయట ఆయనకే చెందింది. కాబట్టి ఊరక నిల్చుండి దేవుడు అనుగ్రహించే మరి రక్షణను నువ్వేం చేయాలి? తేరి చూడాలి. జస్ట్ స్టాండ్ అండ్ స్టేర్ ఎట్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. ఆయన ఉరుముధ్వని చేస్తే అద్భుతాలు జరుగుతాయి. దేవుడు ఆశ్చర్యంగా ఉరుముధ్వని చేస్తాడట. మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయగలడు. అందుకే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. ఆయన ఉరుములు, మెరుపులు ఎంత గంభీరంగా ఉంది, ఆయన స్వరము ఎంత మహాత్మ్యము గలది, దాంట్లో ఎంత శక్తి ఉందని మనము ఈ కీర్తన ద్వారా నేర్చుకుంటున్నాం. 3వ వచనం, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జిస్తున్నాడు. 18వ కీర్తన 13వ వచనంలో చెత్త వలె ఆయన శత్రువులను దహించి వేస్తాడని 18వ కీర్తన 13వ వచనంలో ఉంది. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను, వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. ఈ వచనం నాకు చాలా ఇష్టం. 15వ వచనం చూడండి, యెహోవా నీ నాసిక రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడవగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి హల్లెలూయా. ఆయన నాసికారంధ్రం నుండి వచ్చి ఊపిరి ఆ వడిగా విడిస్తే సముద్రం యొక్క అంతర్భాగం కనబడుతుందంట. అదే కదా ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రంలో ఆరిన నేల నడిచిపోయినారు. ఒక్కసారి దేవుడు తన నాసికారంధ్రం నుండి మరి వడిగా విడిచిన ఆ గాలి చేత అద్భుతాలు, సముద్రం యొక్క అంతర్భాగము పునాదులు బయలుపడిందండి. అంటే ఆయన స్వరం ఇంకెంత శక్తి గలది అని మనము గమనించాలి. 29వ కీర్తనకు రండి, 4వ వచనము, యెహోవా స్వరము బలమైనది. అందరు కలిసి పలకండి, యెహోవా స్వరము బలమైనది. హల్లెలూయా. అందుకే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, మొండి వారి కొరకు ప్రార్థించినప్పుడు, రక్షణ భాగ్యము లేని వారి కొరకు విజ్ఞాపన చేసినప్పుడు ప్రభువు వచ్చుచున్నాడు. చూడండి, ప్రభువును ప్రేమించాలి, ప్రభువును స్వీకరించాలి, ప్రభువును నమ్మాలి. యూ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, యూ టు లవ్ గాడ్ ఫర్ వాట్ హీ ఈజ్. ఆయన ఏమై ఉన్నాడో. యేసు ప్రభువును ప్రేమించకుంటే వాడు శపింపబడిన వాడని ఆ మాట మరి మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. వెరీ గుడ్. దేవుని మహిమ తెలిసి కూడా ఎంత గొప్ప దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు. ప్రాణం పెట్టినాడు నీ కొరకు, విలువైన సొత్తుగా నిన్ను చేర్చుకున్నాడు, మరి నీ కొరకు క్రయధనము సిలువలో చెల్లించినాడు. ఇంత మహిమగల ప్రభు, ప్రేమగల ప్రభువును నువ్వు విసర్జించి ప్రభువును ప్రేమింపకుంటే నీ జీవితము శాపకరమైన వాక్యము సెలవిస్తుంది. 29వ కీర్తనకు రండి, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. అందుకే మనము యేసు ప్రభువును ప్రేమించని వారి కొరకు మనం విజ్ఞాపన చేసినప్పుడు, అంటే వారికి శాపమే కదా, యేసే వెంబడించకుంటే ఇట్ ఈస్ అ కర్స్. ఆ శాపం తొలగిపోవాలంటే దేవుడు స్వరం వినిపించాలి వారికి. అట్టి వారికి దేవుడు మాట్లాడాలి, దేవా నీ స్వరము బలమైనది, నీ స్వరము ప్రభావం గలది. ఆ వ్యక్తితో నీ స్వరము వినిపించు ప్రభు అని ప్రార్థించాలి. ఎట్టివాడైనా కానీ తప్పకుండా మరి సౌలంతటి వాడే నేల మీద పడిపోతే ఎట్టివాడైనా ప్రభువును స్వీకరించగలడని, ప్రేమించగలడని మనకు అర్థమవుతుంది. 5వ వచనం చూడండి, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా చేయను.
నేను చెప్పాను కదా, సృష్టికి ఆది సంభూతుడైన ప్రభు మాట సెలవిస్తే, ఒక గర్జన చేస్తే, ఉరుము ధ్వని చేస్తే, ఒక స్వరం వినిపిస్తే సృష్టి అల్లాడిపోతుంది. లెబానోను వృక్షం అంటే అది 120 అడుగుల వరకు ఎత్తుగా ఎదుగుతుందట. చాలా బలమైన వృక్షం, స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ ట్రీస్, చాలా బలమైంది. ఆ వృక్షము 120 అడుగులు ఎదుగుతుంది. ఆకాశాన్ని అంటినట్టు మనకు అనిపిస్తుందట చూస్తే. 30 అడుగుల విస్తరణలో ఉంటుందంట. అలాగూ కొన్ని చెట్లన్నీ ఒక క్లస్టర్, ఒక గ్రూప్ లాగా ఎదుగుతాయట. ఇక ఎవరు చూసినా కానీ దాన్ని నరకడానికి వీలు కాదు, ఎవరు చూసినా పడగొట్టడానికి వీలు కాదు. అట్టి బలమైన దేవదారు వృక్షం కూడా దేవుని స్వరాన్ని ఏమవుతుందట, ముక్కలుగా విరిగిపోతుందట. దేవునికి స్తోత్రం. 6 అడుగుల మనిషి మరి దేవునికి లొంగిపోడా అని అనిపించింది. 120 అడుగుల దేవదారు వృక్షము, బలమైన వృక్షమే యెహోవా స్వరానికి విరుచుకుపడుతుందంటే మనము ఎవరెవరికి అయితే విజ్ఞాపన చేస్తున్నామో వారు దేవునికి లొంగిపోరా? సాధ్యమేనా? గట్టిగా అరవండి, సాధ్యమని. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యం. దేవదారు వృక్షము ముక్కలుగా విరిచిపడుతుంది. లెబానోనులోని దేవదారు వృక్షం విరుచుకుపడుతుంది.